లోక సంగ్రహమే ధర్మం అని అన్నారు. ఇందులో అంతరార్థం ఏంటి? మామూలుగా సంగ్రహం అంటే ఒక వస్తువుని ఒక విషయాన్ని తెలుసుకోవడం లేదా సొంతం చేసుకోవడం, సంగ్రహించాడంటారు కదా. కానీ ఇక్కడ లోక సంగ్రహం అర్థం ఏంటంటే, మనం ఏ పని చేసినా కూడా లోకహితానికి చెయ్యాలి. లోకహితం కోసమే మనం ప్రతి పని కూడా పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కనుక ఎప్పుడు కూడా లోక సంగ్రహం అంటే ప్రధానంగా తాత్పర్యం ఏంటంటే, లోకానికి ఉపకరించే పని మన ద్వారా జరగాలి. అంటే భగవంతుడు మన ద్వారా ఒక మంచి పని చేయిస్తున్నాడు కనుక ఏదైనా ఒక మంచి పని చేద్దామని తప్పించడమే లోక సంగ్రహం. ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే లోక సంగ్రహం అంటే లోకంలో ఉండే మంచినంతా తీసుకొని సంగ్రహించి దాన్ని ఆచరణ రూపంలో పెట్టడం అనే అర్థం కూడా కనబడుతుంది. కానీ తాత్వికంగా ఆలోచించినప్పుడు లోక సంగ్రహం అర్థం ఏంటంటే, లోకహితానికి ఏదైతే ఉంటుందో లోకానికి పనికొచ్చేది, సమాజానికి పనికొచ్చే పని మాత్రమే చేయడాన్ని లోక సంగ్రహం అంటారు. కనుక ప్రతివాడు కూడా ఈ శరీరం ఉన్నంత వరకు కూడా అవతలి వారికి ఉపకరించేటట్లుగా, అవతలి వారికి ఆనందం కలిగేటట్లుగా, అవతలి వారికి ఏదైనా మన ద్వారా కొంత లబ్ధి పొందేటట్టుగా ఉండటమే లోక సంగ్రహం. కనుక ఈ లోక సంగ్రహానికి పాటుపడడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. కనుక చిత్తశుద్ధినే పెట్టుబడిగా పెట్టి లోక సంగ్రహం చేయమని శాస్త్రవచనం.